హలో అండి. నేను మీకు ఈరోజు చోలే కర్రీ చూపించబోతున్నా. ఇది చాలా అంటే చాలా బావుంటుందండి. మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగల్ని కుక్కర్‌లో వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు వేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టొమాటో మెత్తగా ప్యూరీ చేసుకోవాలండి. జింజర్, గార్లిక్, అల్లం, తెల్లగడ్డ కలిపి మిక్సీకి వేసుకోవాలండి. నెక్స్ట్ పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి అది కూడా హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేసి అందులో సాల్ట్ వేసేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గనివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను 125 గ్రామ్స్ శనగలు తీసుకున్నాను అండి. అవి ఒక 4 మెంబర్స్కి సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి శనగలు ఇవి 3/4 పార్ట్, ముక్కాలు భాగము కర్రీలో వేసేసిన తర్వాత మిగతాది వచ్చేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకునేసి ఇది గ్రేవీ థిక్ అయ్యేదానికి ఉపయోగపడుతుందండి. శనగల్లో ఉడికిన వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన గ్రేవీ తినేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు, కారం 2 స్పూన్స్ అండి, మన స్పైస్కి తగ్గట్టు ఉంటుంది. సాల్ట్, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను నేను. ఎవరెస్ట్ చోలే మసాలా అయితే మాత్రమే ఇలా టేస్ట్ వస్తుంది. ఆశీర్వాద్ చోలే మసాలా కూడా బాగుంటుంది. మిగతావి మాకైతే అంత పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ ఇది అండి మెయిన్ ఇంగ్రీడియంట్, అస్సలు మిస్ చేయకండి, కసూరి మేతి. ఇది వేస్తేనే కర్రీకి మొత్తం టేస్ట్ అంతా మారుతుంది. థ్యాంక్ యూ. ఫైనల్గా కొత్తిమీర.